సో చూస్తున్నారుగా, ఇదేంటంటే వైజాగ్లో సింహాద్రి అప్పన్న స్వామి గుడి. మేము గుడిలోకి ఏమంటారు, దేవస్థానం, సింహాద్రి అప్పన్న వారి దేవస్థానం వైజాగ్లో ఉంటే ఇక్కడికి వచ్చామాట. మేము గర్భగుడిలోకి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు పైన గర్భగుడిలో ఉన్నాం. నెక్స్ట్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాం. అసలు ఎంత బాగుందంటే, కానీ ఒక రోజులో కొన్ని సంవత్సరాల కిందట ఇదే గర్భగుడిలోకి వస్తానికి మేము కొన్ని గంటలు వెయిట్ చేసాం. అది కూడా లాంగ్ నుంచి చూసాం. ఈరోజు ప్రోటోకాల్ మీద లోపలికి వెళ్ళి గర్భగుడిలో స్వామివారిని కనీసం ఒక 5 నిమిషాల పైనే లోపల వెయిట్ చేయించారు. ఉన్నాము, కళ్ళతో చాలా క్లియర్గా చూసి దర్శనం చేసుకుని వచ్చాం. ఇదిగో ఈ కథకి సూత్రధారి ఈ కుర్రాడే. సో తమ్ముడు, సో ఇద్దరు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని వచ్చాం. బాగుంది. అయితే ఒకటి, మనకి ఏదైతే లేదో ఆలోచిస్తాం, తప్పలేదు. కానీ ఒక టైం వచ్చింది, దేవుడు డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోవాల్సిందే కదా. సో అందుకని ఫైనల్గా మేము ఏంటంటే చక్కగా దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి, భోజనం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే కొద్దిగా మాకు బాధ ఏంటంటే మేము మమ్మల్ని డైరెక్ట్గా లోపల నుంచి తీసుకెళ్లారు, చక్కగా భోజనం పెట్టేశారు, అయిపోయింది, తిని వచ్చేసాం. ఇంకా చాలామంది మాకన్నా ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ కొద్దిగా అంటే మాకు చిన్న పనులు ఉండి వచ్చేసాం. భోజనాలు కూడా చాలా బాగున్నాయి, దర్శనం బాగా జరిగింది. ఎందుకు వీడియో చేస్తున్నానంటే, కేవలం ఒక్కనొక టైంలో ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కొన్ని గంటలు వెయిట్ చేసాం. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడంటే వారు వన్ సైడ్ చేసాడంతే. లోపలికి ప్రోటోకాల్ మేము వెళ్తామా, ఈరోజు దేవుడు ఆ గొప్పతనాన్ని మాకు ఇచ్చాడంటే అంత దేవుడికి క్రెడిట్ మొత్తం దేవుడికే. థ్యాంక్ యూ సో మచ్ మీ లక్ష్మీ ప్రసాద్.